హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబీతకి. ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్న ఏరోప్లేన్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చానమాట. సో చూసారు కదా, చాలా క్యూ ఉంది. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎగ్జిబిషన్ ఉంటూనే ఉంటుంది. సో చాలామంది అయితే వస్తున్నారు. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్కి 100 రూపీస్ అనమాట. సో 3 years అబో కిడ్స్ అందరికీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా బాగున్నాయి లోపల, గేమ్స్ అవి ఇవి అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ప్లీజ్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఫస్ట్ అయితే ఇలా ప్లేన్ లాగా చేశారనమాట, మిర్జా ఎయిర్లైన్ అని చెప్పేసి ఇట్లా ప్లేన్ లాగా చేసి. అండ్ మనకి సేమ్ ప్లేన్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ సీట్స్ లాగా ఉన్నాయి, బట్ సీట్స్ అయితే లేవు. ఇలానే లోపలికి అయితే ఎంట్రీ అయిపోవాలి మనము. అండ్ చెకింగ్ కూడా జరుగుతుంది. మన బ్యాగ్స్లో ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేమైతే ఏం బ్యాగ్స్ అవి ఇవి తీసుకెళ్ళలేదు. సో మాకైతే ఈజీ అయిపోయింది. అండ్ బ్యాగ్స్ అవి ఇవి తీసుకెళ్తే క్యారీ చేయడానికి మనకు లోపల ఎక్కువ టైం ఉంటాం కదా, సో మనకు క్యారీ చేయడానికి కూడా వీలవదు అనమాట. సో ఏం దిగకుండా వెళ్తేనే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ స్టెప్స్ దిగేటప్పుడు కొంచెం మేము స్లోగా దిగాలి అని చెప్పేసి అయితే బోర్డు అయితే రాశారు. బట్ అది ఎందుకు నాకైతే అర్థం కాలేదు. బట్ అక్కడ ఇచ్చారు కాబట్టి కొంచెం స్లోగా స్టెప్స్ దిగడం బెటర్. అండ్ మనకి ఎంట్రీలోనే చాలా చాలా వెరైటీస్ అండ్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడొచ్చు. ఇక్కడ అయితే ఏలియన్స్ అవి ఇవి అయితే మనకి వాళ్ళు చూపించారు. పిల్లలకి అయితే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళైతే, కిడ్స్ని అయితే తీసుకెళ్తే. బట్ ఏంటంటే లోపలికి వెళ్ళేసరికి చాలా ఉక్కబోస్తుంది. ఇది సమ్మర్ కదా, అంతగా చాలా ఉక్కబోస్తుంది. చూడండి, డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. జస్ట్ అవి మనకి ఇట్లా కదులుతున్నాయి అంతే, ఈ స్నో వస్తుంది మధ్యలో. అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు ఏలియన్స్ అవి ఇవి ఎంత బాగున్నాయో చూడండి డీటెయిల్డ్గా. పిల్లలైతే మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ మనం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను అవి కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ వీడియోలో అయితే అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించాను అనమాట. సో మనకు దుబాయ్లో ఎట్లుంటుందో కొన్ని ప్లేసెస్ కూడా అట్లా ఉన్నాయన్నమాట. సో అన్నీ చేశారు, ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క థీమ్తో ఒకసారి ఇయర్ ఇట్లా వచ్చారనమాట. సో ఇక్కడైతే చూసారా, పెద్ద టెడ్డీ బేర్ అనమాట. నాకైతే ఈ టెడ్డీ బేర్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. బట్ లోపలికైతే వెళ్ళడానికి లేదు, మనం బయట ఉండే ఫొటోస్ తీసుకోవాలి. నాకైతే ఈ టెడ్డీ బేర్ అయితే చాలా నచ్చింది. నా ఫేస్లోనే తెలుస్తుంది మీకు హ్యాపీనెస్. బేసిక్గా నాకు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం. చూడండి ఎంత బాగుందో టెడ్డీ బేర్, చాలా బాగుంది కదా. అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఇందులో ఫోటోలోనే ఇంత కనిపిస్తుంది అంటే రియల్గా ఎంత పెద్దగా ఉండాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ లోపలికి వెళ్ళనియట్లేదు వాళ్ళు. అండ్ వీటిలోనే మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మధ్యలో అప్పుడప్పుడు స్నో వస్తుంది. సో అట్లా చూపిస్తున్నారు కదా, ఇక్కడ స్నో కనిపిస్తుంది అట్లా. వాళ్ళు బయట నుండి మనకి అట్లా పోగిస్తున్నారు. ఇది చూడండి, టెడ్డీ బేర్ దగ్గర అందరు ఫొటోస్ దిగుతున్నారు. టెడ్డీ బేర్ అయితే ఫ్లవర్స్తో చాలా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి గ్లాసెస్ స్పెక్ట్స్ లాగా ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా ఫొటోస్ థీమ్స్ లాగా కొన్ని పెట్టారు. బట్ ఇదేంటంటే ఫొటోస్ కొంచెం లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి అలో చేస్తే బాగుండని నాకు అనిపించింది. అండ్ చూసారు కదా, చాలా బాగుందన్నమాట ఇది కూడా. అండ్ అవే కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఫొటోస్ దిగడానికి ఎంట్రీలో ఇచ్చారనమాట. సో లోపల అవన్నీ ఉండవు కాబట్టి ఎంట్రీలోనే మనకి ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు. అండ్ చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఇది సైకిల్ థీమ్ లాగా ఉందన్నమాట. సో దాంట్లో కూర్చొని వెళ్ళొచ్చా అన్నట్టు. బట్ దాంట్లో లోపలికి అయితే అలా లేదు, బయట నుండే చూడాలి దాన్ని. అండ్ ఇక్కడైతే మనకి ఫ్రీ హ్యాండ్స్ లాగా చూడండి, అందరు అట్లా ఫొటోస్ దిగుతున్నారు కదా ఇట్లా హ్యాండ్స్ పెట్టుకొని. ఇదైతే హార్ట్ అనమాట. సో హార్ట్లో కూడా ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇదైతే దుబాయ్ థీమ్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత పెద్దగా చేశారో వాళ్ళు. మనం అక్కడ వెళ్ళినట్టు ఫీల్ అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి. ఇది అండర్ వాటర్ ఫిష్ ట్యూనల్ అంట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వచ్చేసి చిన్న ఫిష్తో స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళంగానే చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. చిన్నతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద ఫిషెస్ అవి ఇట్లా ముడుతుంటే మూవ్ అవుతున్నాయి. చూడండి, మస్త్ చాలా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటికి వాటర్ వేసుకుంటూ చేస్తున్నారనమాట. సో ఒక్కొక్కటి దాటిన కొద్దీ కొంచెం పెద్దగా అవుతున్నాయి ఫిషెస్ కూడా. సో ఇక్కడ మనం చాలా చూడొచ్చు ఫిషెస్.
చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా అయ్యాయి కదా ఫిషెస్. అండ్ కొంచెం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఫిషెస్ చాలా పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. అయితే మంచిగా ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఎంట్రీలోనే చాలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఫిషెస్ చూస్తూ. అండ్ చూడండి ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, భలే అనిపిస్తుంది వీటిని చూస్తుంటే కూడా. చాలా పెద్దగా ఉన్నాయి అండ్ భలే ఉన్నాయి ఇవి. అండ్ వాటర్ వచ్చినా కొద్దీ కొంచెం మూవ్ అవుతున్నాయి, దాంట్లోనే ఫుడ్ తింటున్నాయి. భలే అనిపిస్తుంది వాటిని చూస్తే అయితే. ఇంకా చాలా పెద్ద ఫిషెస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నమాట. సో ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట. సో దీంట్లో ఇదంతా తిరిగి ఈ లోపల ఉన్నంతసేపు అయితే చాలా ఉక్కపోసింది. అండ్ మనకి ఇక్కడ కొన్ని కూలర్స్ కూడా పెట్టారు. మంచిగా కాసేపు కూలర్ ముందు తీసుకొని తర్వాత అయితే మనం షాపింగ్కి స్టార్ట్ చేయాలి. ఈ షాపింగ్స్ ఉంటాయి స్టార్టింగ్లో, అండ్ దాని తర్వాత మనకి గేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే నేనైతే షాపింగ్స్ చూపిస్తాను. అండ్ ఇక్కడ నాకు కొన్ని షాప్స్లో అయితే రీజనబుల్ అనిపించింది, అండ్ కొన్ని షాప్స్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది అనమాట. సో కొన్ని షాప్లో అయితే కొన్ని పర్చేజ్ చేశాను నేను, బట్ కొన్ని షాప్స్లో అయితే ఏంటంటే అవి అంత క్వాలిటీ అనిపించలేదు. అండ్ కొన్ని షాప్స్లో వీడియో కూడా తీయనియలేదు అనమాట. సో ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్, 20 రూపీస్కి అట్లా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే వీడియో అయితే అలౌ చేయలేదు. సో కొన్ని తీసేసి నేనైతే వదిలేసాను అనమాట. ఇక్కడ 200 రూపీస్కి చైన్స్, బట్ ఓకే బాగానే ఉన్నాయి అనిపించింది. అండ్ దాని తర్వాత మనం చూడొచ్చు చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ అదే కాకుండా మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట. సో ఇక్కడైతే కొన్ని షాప్స్లో అయితే మరీ టూ మచ్గా కాస్ట్ అనిపించింది. ఇప్పుడు ఈ షాప్స్లో అయితే 600, 700, 800 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ వస్తువులు, అండ్ పిల్లలకి ఏదైనా కావాలంటే సో ఆ వస్తువులు బేసిక్గా ఈ షాప్ మొత్తం కిడ్స్కి అనమాట. సో ఇదైతే నాకు నచ్చింది, బట్ మా ఫ్రెండ్ అయితే ఇది అయితే బాగాలేదని చెప్పేసి చెప్పింది. సో అందుకని నేనైతే తీసుకోలేదు. ఇక్కడ ఎనీ ఐటమ్ 500 అంట. బెడ్షీట్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో ఆ ఐటమ్స్ 500 అది వర్తో కాదో నాకైతే ఐడియా లేదు. అండ్ ఇక్కడ బార్గెనింగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. సో మనం అదే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. నేనైతే ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ 250 రూపీస్కి మంచి క్వాలిటీలోనే వచ్చింది. అండ్ ఈ సెట్స్ అన్నీ 1000 అట్లా చెప్తున్నారు, చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో అందుకనే స్కిప్ చేసేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే చూద్దామని వెళ్ళాను. ఇవి కొంచెం మనకి ఏంటంటే హెవీగా ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రెస్సెస్. సో అందుకనే చూడడానికి అయితే నేనైతే వెళ్ళాను, బట్ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ ఉండే. సో 1400, 1500 చెప్తున్నారు. అంత బడ్జెట్లో మనకైతే లేదని చెప్పేసి లైట్ తీసుకున్నా. అండ్ దాని తర్వాత ఇక్కడ టాప్ చూస్తున్నారు కదా, ఇవైతే 500 అని చెప్తున్నారు, బట్ టోటల్ ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ దాంట్లో లైనింగ్ కూడా లేదు, బట్ లైనింగ్ లేకుండా టోటల్ ట్రాన్స్పరెంట్ అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి అనిపించింది నాకైతే. కాస్ట్ ఓకే, బట్ దాంట్లో లైనింగ్ ఉంటే బాగుండు అనిపించింది ఆ డ్రెస్సెస్లో. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఇవేంటంటే మనకి హాట్ కుర్తాస్ అనమాట. సో అవే కాకుండా కిడ్స్కి కూడా ఉన్నాయి. చాలా కలెక్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో అన్ని షాప్స్ అయితే చూడొచ్చు. ఇవైతే టీ కప్స్, హోమ్కి కావాల్సిన హోమ్ నీడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనకి అన్నీ ఇచ్చారు ఇక్కడైతే. ఇక్కడ సేమ్ అవే కుర్తా సెట్స్, టాప్స్ ఉన్నాయి. ఇదైతే నాకు నచ్చింది, బట్ ట్రాన్స్పరెంట్, అదే కాకుండా కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో లైట్ తీసుకున్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ షాప్ చేయాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు అని అనిపించింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ కొన్ని షాప్స్లో అయితే కాస్ట్ అయితే చూసి అయితే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న ఇక్కడ చూసారు కదా కొరియన్ టాప్స్ అయితే దాంట్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ షాప్లోనే నేను షాక్ అయ్యాను చెప్పాను కదా, ఈ షాప్లోనే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. సో నేను ఒక టాప్ అడుగుతాను చూడండి, ఆ బ్లాక్ అక్కడ మీకు ఒక బ్లాక్ డ్రెస్ కనిపిస్తుంది, బ్లాక్ టాప్ అనమాట. అక్కడ బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుంది కదా, సో ఇదనమాట. ఇట్లా లాస్ట్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ లాగా. సో దానికి ఏంటంటే 1450 అని చెప్పారనమాట. కాస్ట్ వినంగానే నేనైతే ఈ షాప్ నుండి బయటకైతే వచ్చేసాను. అండ్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మీకు ఎక్కడ దొరకదు, ఇదే షాప్లో దొరుకుతుంది అన్నట్టు చెప్తున్నారనమాట. సో సర్లే అని చెప్పేసి నేనైతే బయటకైతే వచ్చాను. అంత కాస్ట్ పెట్టి నేనైతే తీసుకోలేను. అండ్ ఇక్కడ బ్యాగ్ చూస్తున్నారు కదా, 100 రూపీస్ ఉంది. అండ్ ఇవన్నీ బ్యాగ్స్ వచ్చేసి జస్ట్ 350 రూపీస్కే, బట్ క్వాలిటీ వైజ్గా నాకైతే అంతగా పెద్ద నచ్చలేదు అనమాట.
సో నేను ఒక బ్యాగ్ తీసి చూపిస్తాను చూడండి. సో క్వాలిటీ వైజ్గా అంతగా మనకి ఓకే అన్నట్టు అనిపించలేదు. కొంచెం బయట అయితే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇక్కడైతే క్వాలిటీ అయితే తక్కువ ఉందన్నమాట. సో నేనైతే ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే క్వాలిటీ అది కొన్ని రోజులకి ఎక్కువ డేస్ దానికి ఫ్యూచర్ ఉండదు అనిపించింది. జస్ట్ నార్మల్గా అయితే ట్రై చేస్తున్నా బాగున్నాయి లేదా అని చెప్పేసి. నాకైతే క్వాలిటీ వైజ్గా నచ్చలేదు, సో అందుకనే లైట్ తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ లేకుండా మనం కాస్ట్ తక్కువ ఎక్కువ తీసుకొని అయితే యూజ్ ఉండదు కదా, సో అందుకే నేనైతే స్కిప్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాచెస్ ఉన్నాయన్నమాట. అండ్ కీ చైన్స్ ఇక్కడైతే చాలా బాగున్నాయి, బట్ ఏంటంటే 100 రూపీస్కి ఈచ్ కీ చైన్ అని చెప్పారు. మస్ట్లీ మనకి నీడ్ అయితేనే తీసుకోవాలనిపించింది. అండ్ ఇప్పుడు కీ చైన్స్తో నాకైతే యూజ్ ఏం లేదని చెప్పేసి లైట్ తీసుకున్నా. అండ్ మనకైతే ఇక్కడైతే కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి, ఎవరైనా తీసుకోవాలనుకుంటే అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ షాప్లో చైన్స్ మనకి క్యాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినా కూడా డిజైన్స్ వైజ్గా అయితే బాగున్నాయి. బట్ ఏంటంటే మనకి లేడీస్కి కూడా ఉన్నాయి, మెన్స్కి కూడా ఉన్నాయి, దీంట్లో కిడ్స్కి కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కొంచెం బార్గెన్ చేసి అయితే దీంట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కొన్ని హోమ్ డెకర్స్ అండ్ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, వాటిపైన ఉంది 1200, 1000 అట్లా. లాస్ట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, బట్ మనం అదైతే తీసుకొని ఎందుకని అనిపించింది. అండ్ ఇవి చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. సో ఎవరైతే ఇట్లా పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళైతే ఇవి తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇవి. అండ్ మనకంత పెద్దగా అయితే పెట్టుకోలేను, బట్ పెద్దగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే మంచిగా ఇక్కడ మనం షాప్ చేయాలంటే ఇయర్ రింగ్స్ అట్లా అయితే షాప్ చేయొచ్చు. మంచి కాస్ట్లో మంచిగా వస్తున్నాయి మనకి. చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని నెక్లెసెస్ అవి కూడా ఉన్నాయి. చైన్స్ ఇట్లా సిల్వర్లో కావాలని చాలామంది అనుకుంటారు కదా, చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి 100 రూపీస్కే వస్తున్నాయి అనమాట ఇవన్నీ. చూడండి అక్కడ 100 రూపీస్కి మాత్రమే మనకు ఆ సిల్వర్ చైన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ కొన్ని షాప్స్లో ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి చెప్పారనమాట. సో చాలా కలెక్షన్స్ అసలు చూడడానికి అయితే కళ్ళు అయితే సరిపోలేదు. షాపింగ్ లవర్స్ ఎవరైతే యాక్సెసరీస్ ఎక్కువగా పర్చేజ్ చేస్తారో సో వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది చూడండి, అది మనకి మిర్రర్ అనమాట. సో అట్లా చిన్నగా అట్లా స్టైల్గా ఇచ్చారు. ఇక్కడ చూసారా, కాలు పెట్టి దానికి ఒకటి ఇట్లా చైన్ లాగా వేశారు. అండ్ అవి మనకి రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి, సో చూసుకోవచ్చు. బ్లాక్ అయితే చాలా బాగున్నాయి కదా. అండ్ అవే కాకుండా బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ మనకి ఇవి కూడా 100 రూపీస్ అట్లానే చెప్తున్నారు, చాలా తక్కువ కాస్టే ఉంది. ఎట్లా అంటే కొన్ని షాప్స్లో తక్కువ ఉంటే తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి, అండ్ కొన్ని షాప్స్లో ఎక్కువ ఉంటే ఎక్కువనే. ఇక్కడ డ్రెస్ పైన కాస్ట్లోనే చూస్తున్నారు 1000, 2000 అని చెప్పేసి. మంచిగానే ఉంది, బట్ నాకైతే అంత బడ్జెట్ పెట్టి నేనైతే ఏం తీసుకోలేను. అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అట్లా అనుకుంటే అయితే అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలనిపిస్తుంది, బట్ నార్మల్గా అయితే అంత కాస్ట్ పెట్టి అయితే తీసుకోవాలనిపించదు కదా. సో అందుకనే నేనైతే స్కిప్ చేసేసాను. అంటే కొన్ని ఐటమ్స్ అయితే పర్చేజ్ చేశాను, బట్ మనకి ఇది నెసెసరీ ఉంటేనే తీసుకోవాలి ఇట్లాంటి షాపింగ్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళని మనం తీసుకో అని చెప్పేసి టెంప్ట్ చేస్తారు, బట్ మనమైతే ఆలోచించాలి. అండ్ ఇక్కడ జీన్స్ పైనకి టాప్స్ అయితే చూడండి బాగానే ఉన్నాయి, అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బట్ నా సైజులో నాకైతే రాలేవు అనమాట. సో మంచిగా మీడియం లార్జ్ సైజు ఉన్న వాళ్ళు అయితే మంచిగా తీసుకోవచ్చు. అండ్ కలెక్షన్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. అండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ షాప్లో. చూసారా, ఇక్కడ కాటన్ ప్లాజో 200 అంట ఒకటి తీసుకుంటా, అండ్ 3 తీసుకుంటే 500కి ఇస్తారంట. సో అట్లా కొన్ని షాప్స్లో ఏంటంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి. మంచిగా ఏంటంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి దానికి వచ్చినప్పుడు పేషెంట్స్తో రావాలి, ఏదైనా ఫుడ్ తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా షాపింగ్ చేస్తే మనకు కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా షాప్ చేసినప్పుడు మన దగ్గర ఎక్కువ మనీ కూడా పెట్టుకోవాలి. అండ్ అదే వచ్చాం కదా అని చెప్పేసి అన్నెసెసరీ థింగ్స్ అయితే తీసుకోవద్దని నా ఒపీనియన్. ఎందుకంటే మనం తీసుకొని వేస్ట్గా పడేసే బదులు ఆ మనీతో వేరేది ఏమైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ కీ చైన్స్ అనమాట. సో చిన్న పిల్లలు కూడా వాళ్ళైతే ఎంతో ఫాస్ట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇవి 50 రూపీస్కి అయితే మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చూడండి. అండ్ దీంట్లో మనకి కిడ్స్కి కావాల్సిన బొమ్మలు అవన్నీ ఉన్నాయి. అండ్ కిడ్స్ని తీసుకొస్తే అయితే మనమైతే
చెప్పనక్కర్లేదు, ఇంకా వాళ్ళైతే ఏది అడిగితే అదైతే కొని ఇవ్వాల్సిందే తప్పదు. గేమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్స్తో వస్తే అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇక్కడ చూసారా ఉయ్యాల ఉంది చిన్నపిల్లలకి, అండ్ అది కొంచెం పవర్తో చేస్తుంది అనుకుంటా, అంతగా అయితే వర్త్ అనిపించలేదు. అండ్ ఇక్కడ చూసారా ఇది ఎంతో క్రీమీ, కానీ నాకైతే అది నచ్చదు ఫస్ట్ నుండి అంతే. నేను అది ట్రై చేయాలి అనిపించలేదు ఎందుకో, అది కొంచెం థిక్గా ఎట్లనో అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి డిఫరెంట్గా ఆయన చేసి చూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట, కిచెన్కి సంబంధించినవి. అండ్ ఇక్కడైతే నాకైతే భలే నచ్చాయి అనమాట. సో ఇవైతే మనం ఇంట్లో పెట్టుకోవడానికైతే తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మంచిగా కొత్తగా ఇల్లు తీసుకున్న, ఇన్ కేస్ ఒకవేళ మన ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్లోనే చూపించారు వీళ్ళు, మంచిగా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. బట్ నాకైతే ఇప్పుడు నెససరీ అనిపించలేదు, సో అందుకనే తీసుకోలేదు. బట్ తీసుకోవాలనుకుంటే అయితే మంచిగా ఉన్నాయన్నమాట, పేర్లాగా ఉన్నాయి. ఇక్కడ పచ్చళ్ళు పెడుతున్నారు అండ్ ఓపెన్ చేసే ఉందన్నమాట. సో నాకేమనిపించిందంటే అంత పచ్చళ్ళల్లో పెడుతున్నారు కదా, ఓపెన్ చేసే ఉంది అండ్ డస్ట్ పడుతుంది కదా అనిపించింది. సో హైజీన్ పరంగా నాకైతే నచ్చలేదు అదైతే. సో ఇక్కడ చూడండి కొంచెం ఒక మధ్యలో షాప్స్ పెట్టి కొంచెం దూరంలో ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చిన్న స్టాల్స్ అయితే పెడుతున్నారు, ఫుడ్ స్టాల్స్. అండ్ ఇవైతే చెప్పల్స్ అనమాట. సో చెప్పల్స్ కూడా ఓకే, బట్ క్వాలిటీ వైజ్గా నాట్ గుడ్ అనిపించింది. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది, వీళ్ళు కొంచెం ఎక్కువే చెప్తున్నారు. అండ్ అందుకనే చెప్పేసి స్కిప్ చేస్తా. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేస్తున్నా, బట్ ఏంటంటే ఆ ఇయర్ రింగ్స్కి 50 రూపీస్ చెప్పారు. సో నాకైతే అంత కాస్ట్ అనిపించలేదు. నార్మల్గా నేను మొన్న వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నా వేరే కోటి స్ట్రీట్ షాపింగ్లో, బట్ అక్కడ ఏంటంటే నేను షాప్ చేద్దాం వీడియో అంతా తీసేలోపే అక్కడ వర్షం వచ్చిందనమాట. సో అందుకనే స్కిప్ చేసేసి అయితే వచ్చాను. బట్ అక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా క్వాలిటీ వైజ్ కూడా అంత బాగుంది అనిపించలేదు. సో సర్లే అని చెప్పేసి తక్కువకి ఇస్తే తీసుకుందాం అనుకున్నా. సో వాళ్ళు 50 రూపీస్ అయినా బార్గెన్ ఏంటమ్మా అని అంటున్నారు. సో అది సర్లే అని చెప్పేసి వాళ్ళకు కూడా వస్తుందో రాదని చెప్పేసి లైట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో 5 బెలూన్స్ వేయాలంట దీంట్లో, 50 రూపీస్ ఈ గేమ్కి. 5 బెలూన్ మనం 5 షాట్స్లో చేస్తే మనకైతే ఏమి ఇస్తారో మరి గిఫ్ట్ అది తెలీదు. అండ్ ఇదే కాకుండా ఇక్కడ ఫిష్ స్పా ఉంది, ఇది 60 రూపీస్ కంట. సో ఆల్రెడీ టైం ఓవర్ అయిపోతుంది, 10కే క్లోజ్ చేస్తారు కాబట్టి మేమైతే లాస్ట్గా ఇంకా గేమ్స్ కూడా అన్నీ చూడాలని చెప్పేసి అయితే మేమైతే ఏం గేమ్స్ ఆడలేదు. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఇక్కడ కూడా వదిలేరండి, చాలా బాగున్నాయి. ఈమె షాప్లో అయితే మంచిగా ప్రీమియం అనిపించింది నాకైతే. కొన్ని డిజైన్స్ అని కొన్ని మంచిగా ఉన్నాయి యూనిక్గా. అండ్ కాస్ట్ కూడా అంతగా ఉన్నట్టయితే అనిపించలేదు. చూడండి మీరే. సో మంచిగానే ప్రీమియంగానే ఉన్నాయి. బట్ అవి ఏదైనా ఫంక్షన్స్ వీటికి ఏదైనా సారీస్ పైకి తీసుకుంటే బెటర్ కదా. సో ఇప్పుడు దగ్గరలో ఏం లేవు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ గేమ్స్, సో ఇవేంటంటే నేను గేమ్స్ ఇయర్ ఎందుకు ఆడలేదంటే పోయినసారి వచ్చినప్పుడే గేమ్స్ అన్నీ ఆడి మనీ అయితే వేస్ట్ అనిపించింది నాకైతే. సో కిడ్స్కి ఏమైనా గేమ్స్ ఉంటే అవి ఆడిపించాలి వాళ్ళతో తప్ప, మనం ఇట్లాంటి ఛాలెంజెస్ ఇవి చేస్తే వాళ్ళు వేసినప్పుడు అయితే అవి వస్తాయి, బట్ మనం ట్రై చేయాలి, మనం వేసినప్పుడు అయితే మనకు రావు. సో మనీ వేస్ట్ అనిపించింది గేమ్స్ అయితే. సో ఇంతగా తిరిగి చాలా ఆకలేసింది అనమాట. సో అందుకని ఇది అప్పడం అయితే తీసుకున్నాను. చూసారు కదా ఇంత చాలా పెద్దగా ఉంది, అందరు నన్నే చూస్తున్నారు అనమాట వీడియో తీస్తే. బట్ చాలా పెద్దగా ఉంది, ఒక్కరు తింటే అయితే కావదు, ఒక 2-3 మెంబర్స్ తింటే అయితే అవుతుంది. చిన్నపిల్లలు అయితే ఫ్యామిలీ అయితే తినవచ్చు అనమాట. సో చాలా పెద్దగా వచ్చింది అది. సో అదంతా ఒక్కరు తినడం కష్టం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా గేమ్స్, ఈ గేమ్స్ దగ్గర అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు అనమాట. లోపలికి వచ్చేసరికి అందరు మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. సో మాకు లాస్ట్కి వెళ్ళేసరికి అంత ఓపిక లేదు, మేము గేమ్స్ ఆడలేదు. అండ్ టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి సో జస్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. సో రంగుల రత్నం ఉంది అండ్ అన్ని గేమ్స్ ఉన్నాయి. సో చూడండి గేమ్స్ ఎంత బాగున్నాయో.
సో నాకు ఇట్లా పైకి ఏదైనా ఎక్కాలి, ఇట్లా రంగరత్నం ఎక్కాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. సో నేనైతే గేమ్స్ ట్రై అయ్యాను. ఇట్లా ఇదైతే స్మోకీ బిస్కెట్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ అదైతే కొంచెం బిస్కెట్ అయితే అయిపోయింది నాకు, ఎందుకంటే ఆ స్మోకీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూడలేదు కూడా. సో ఇదేంటో నాకు ఫస్టే భయం వేసింది. సో దాంట్లో నుండి అది ఇచ్చేసరికి అయితే నాకైతే అసలు ఏం చేయాలి, ఎట్లా తినాలి అన్నది కూడా అర్థం కాలేదు. బట్ కొంచెం సేపటి తర్వాత ఏంటంటే ఆ బిస్కెట్ వేసి మనం దాన్ని నమలాలన్నట్టు, నమిలిన తర్వాత మనకి పొగ వస్తుంది. బట్ ఆయన ఇచ్చేసరికి ఆల్రెడీ గాలి వస్తుంది కాబట్టి అంతా పోయిందనమాట. సో చూడండి ఇవన్నీ గేమ్స్ అనమాట. సో చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా మళ్ళీ పైన కూడా ఫుడ్ కోర్ట్ పెట్టారు చూడండి. ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, అసలు ఎంత తిరిగినా సరిపోదు అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 వరకు అట్లా ఉంటుంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ వీడియో నచ్చినైతే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.